వైజాగ్ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు కాకులవరపు రామచంద్రరావు. నేను రామచంద్రపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదే కాకుండా ఆధ్యాత్మిక గ్రంథాలు వీటి మీద ఉపన్యాసాలు ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాను. ఈరోజు కార్యక్రమంలో మనం ఉగాది అంటే ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. అసలు ఈ పంచాంగం అంటే ఏమిటి? పంచ అంగములు కలది అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిసినట్టుదే పంచాంగము అంటారు. ఈ 5 కలిసిన దానిని మనం ప్రతిరోజు మనం పంచాంగంలో చూసుకుని మంచి కార్యక్రమాలకి వాటిని పరిశీలిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ ఉగాది అంటే యుగానికి తొలి మెట్టు అది మొట్టమొదటి రోజు అని దాన్ని ఉగాది, యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఈ ఉగాది పండుగ జరుపుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి కొత్త నామం ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం. ఇది 39వ ప్రభవాది నామాల్లో ఇది 39వ సంవత్సరం అన్నమాట. ఇది అంటే ఇప్పటివరకు ప్రభవ నుంచి మొదలు పెట్టుకుని 38 అయ్యాయి. ఇది 39వ సంవత్సరం మొదలవబోతోంది రేపు. సో అందువల్ల అలాగే కలియుగంలో 5126 సంవత్సరాలు గడిచాయి. ఇవాళ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏమి విశ్వానికి సంబంధించినటువంటి విషయములు అని అర్థం చెప్పుకోవచ్చు దీనికి. అందువల్ల విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ఈ మధ్యన మనకి సైంటిస్టులు కూడా అనేక విషయాలు కొత్త విషయాలు చెప్తున్నారు. విశ్వానికి సంబంధించినటువంటి అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. కొంతమంది గ్రహాంతరవాసులతో కూడా మనం పరిచయాలు ఏర్పరచుకోబోతున్నాం అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఒక పేరుకు తగ్గట్టుగానే ఉండేటువంటి విషయంగా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ మనకి ఇంగ్లీషు క్యాలెండర్ గురించి మన అందరికీ తెలుసున్నది. అవి సంవత్సరాలని నంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఉగాదిలో ఈ టైం స్కేల్ గురించి మనం ఒక్కసారి మనవి చేస్తాను. ఈ రోజున ఏంటంటే మనకి 4 యుగాలు తెలుసు అందరికీ. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగము అని పిలుస్తారు. అంటే ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఇలాంటి మహాయుగాలు ఒక 71 పూర్తయినట్లయితే అది ఒక మన్వంతరము అంటారు. ఇలాంటి మన్వంతరాలు ఒక 14 కలిస్తే ఒక కల్పం అంటారు. ఇలాగా ఒక కల్పం అనేది బ్రహ్మగారికి ఒక పగలు. అలాగే ఇంకొక 14 మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. ఇలా ఈ దివారాత్రాలు అంటే అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అవుతుందన్నమాట. ఇలాంటి ఈ అహరాత్రాలు 360 పూర్తయినట్లయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం కింద లెక్క. అలాగే ఈ బ్రహ్మకి ఇలాంటివి 100 సంవత్సరాలు గడిచినట్టయితే ఒక శతకం అంటారు. ఆయనకి 100 సంవత్సరాలు నిండినట్టు అనమాట. ఆ తర్వాత ఆ బ్రహ్మగారు వెళ్ళి ఇంకొక బ్రహ్మగారు ఆ పోస్టులోకి వస్తారు. మనకి పురాణాల్లో మనం చెప్పుకునేది ఏంటంటే మన ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మ అని చెప్తారనమాట. ఈ భవిష్యత్ బ్రహ్మ అంటే ఈయన పోస్ట్ అయిపోయిన తర్వాత ఆయన వస్తారు అని చెప్పి మనకు ఈ రకంగా చెప్పుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పుడు నడిచేటువంటి కాలం టైం స్కేల్ ఏమిటంటే బ్రహ్మగారి దినములో 7వ మన్వంతరం జరుగుతుంది. 7వ మన్వంతరంలో దీన్నే వైవస్వత మన్వంతరం అంటారు. ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం
5126 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ఈ మన్వంతరంలో విశేషం అన్నమాట. అంటే ఉగాది చెప్పుకునేటప్పుడు ఉగాది గురించి మనం చెప్పుకునేటప్పుడు దీనిని ఈ విషయాలు కూడా మనం ఒకసారి చూసినట్టయితే మనకి దీని మీద అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఉగాది నాడు చేయవలసిన విధులు ఏమిటయ్యా అంటే ఉదయాన్నే లేవడం, బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి. అంటే 4:30 ఆ టైంలో లేచి తైలాభ్యంగనం చేసి నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో నేతిని పోసి అందులో వారి మొహాన్ని చూసుకుని ఆ నేతిని దానం చేసేటువంటి ఆచారం కూడా ఉంది. నింబకుసుమ భక్షణం చేస్తారు. అంటే ఏంటి? ఉగాది పచ్చడి అని పిలుస్తాం మనం. ఈ ఉగాది పచ్చడి అంటే 6 రుచులు 6 రుచులతోటి మనం తయారు చేసి దాన్ని దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. అంటే మన జీవితంలో కొత్త సంవత్సరంలో కూడా అన్ని రకాలైనటువంటి కలబోతగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ భావన ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ రకంగా మనం ఈ రోజు నుంచి మనం విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇది నిజానికి ఇంగ్లీష్ మన సంవత్సరాది అంటే న్యూ ఇయర్ అన్నమాట. ఈ న్యూ ఇయర్ 31 డిసెంబర్ దాటాక అర్ధరాత్రి 12 గంటలకి న్యూ ఇయర్ అని చెప్పి మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం మీద. అయితే 31కిను 1వ తారీఖు పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు ఎలా ఉందో 1వ తారీఖు కూడా అలాగే ఉంటుంది. కానీ మన సాంప్రదాయం దీంట్లో ఉగాది ఈ రకంగా ఈ చైత్ర మాసంలో వసంతకాలం వచ్చిన టైంలో అంతకుముందు అంతా ఆకు రాలిపోయి మొత్తం ప్రకృతి అంతా పాత వాటిని అన్ని వదిలించుకుని కొత్త లేత చిగుళ్ళని వాటిని ఏర్పరచుకుని వాటితోటి ఒక కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ ఉంటే లాంటి ఒక ప్రకృతిలో అద్భుతమైనటువంటి మార్పుని మనం చూడొచ్చు అన్నమాట. సో అందువల్ల నిజానికి ఏదన్నా ఒక కొత్తది వస్తుంది అంటే పాతది పోయిందన్న ఒక భావన అక్కడ లేనప్పుడు అది మనం సెలబ్రేట్ చేసుకోవడంలో అర్థం లేదు కదా. సో అందువల్ల మన సాంప్రదాయంలో ఈ ఉగాదిని చక్కగా ఈ రకంగా ఆకురాల కాలం వెళ్ళిపోయిన తర్వాత కొత్త చిగుళ్ళు వచ్చిన తర్వాత ఆ వసంతకాలం వస్తుంది. ఆ వసంతకాలాన్ని మనం ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ఉగాది జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెంగా ఇబ్బందికరమైనటువంటి విషయాలుగా ఉంది. ఈ సంవత్సరం అంత ప్రోత్సాహకరంగా కనబడట్లేదు. ఎందువల్లంటే ఇది ఎక్కువగా రోగాలు ప్రబలుతాయి ఈ సంవత్సరంలో. అట్లాగే పంటలు మధ్యమంగా పండుతాయి. అలాగే రాజకీయ కల్లోలాలు ఏర్పడతాయి. ధాన్యాదులు అవి కూడా ధరలు పెరుగుతాయి. అలాగే రాజు రవి అవడం చేత ప్రభువులకు పరస్పర విరోధం, ప్రజలకు ప్రభువులకు శస్త్రముల వల్ల భయము, అలాగే ఎర్రని వస్తువులకు ధరలు పెరగడం, అలాగే ఎర్రని భూములు బాగా పండడం. అంటే నల్లరేగడి భూముల వీటిలో పెద్ద ఈల్డింగ్ ఉండదు అని చెప్తున్నారనమాట. అలాగే వర్షం 10 భాగాలు సముద్రం మీద, 7 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షిస్తాయన్నమాట. అలాగే అశుభులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, స్వార్థ వృద్ధి కలిగి ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక జనరల్గా మనం ఈ సంవత్సరంలో కొంచెం మనకు అంత ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. కానైతే మన భారతదేశంలో వచ్చేటప్పటికి మనకి ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతన అయితేనేమి, పరోపకార బుద్ధి వల్ల అయితేనేమి, మనకి అనేక రకాలుగా మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టి వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ముందుగా
మనం మేషరాశి ఫలితాలు ఒకసారి చూద్దాం. ఈ మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇది 16/5/2025 నుంచి రాహు కుంభరాశిలోకి రావడం వల్ల ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది. చాలా చికాకులు, ధన నష్టం, ఆరోగ్య నష్టం కూడా సూచిస్తుంది. చాలా చికాకులు రావడం వల్ల వారికి విషయంలో వాళ్ళు చేసే కార్యక్రమంలో పూర్తి ఫలితం పొందలేకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే విద్యలో ఆటంకాలు, జీర్ణకోశ వ్యాధులు, సమయానికి పానాదులు దొరకకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదైనా ఈ సంవత్సరం కుజుడు సంవత్సరం చివరిలో మంచి శుభాలను ఈ రాశి వాళ్ళకి చేకూరుస్తారు. అలాగే మిత్రులు శత్రువుల్లా ప్రవర్తించడం, ఇటువంటివి కూడా ఇవి ఈ రాశి వారికి జరిగే ప్రమాదం ఉంది. అలాగే ధనాదాయం, ఉన్నత పదవులు కూడా పొందుతారు వీళ్ళు. అందువల్ల వీరికి ఒక రకంగా చెప్పాలంటే అటు కష్టాలు నష్టాలు ఒక మిశ్రమంగా వీళ్ళకి నడిచిపోతూ ఉంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు వీరు. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు జరిగినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి దాని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, అది కూడా చాలా మంచి విషయం వీళ్ళకి. అలాగే విద్యారంగంలో ఉండే వాళ్ళకి విద్యలో బాగా రాణింపు ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. అలాగే దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ దుర్గా స్తోత్రం చదువుకోవడం, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం చేయడం వల్ల వీళ్ళకి ఈ ఇబ్బందులు అవి లేకుండా చక్కగా సాగిపోతుంది. అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది. వృషభ రాశి ఫలితాలు చూద్దాం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ చేసే పనులు బట్టి వారు అవమానాలు పొందడం కూడా ఒక ప్రమాదం ఉంటుంది. ఇందులో విద్యా విషయాల యందు గురుని అనుగ్రహం చాలా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. అలాగే కుజ ఫలితాలు, శుభాశుభాలు సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరం రాహు, శని, గురుడు మంచి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తారు. పోటీలలో విజయం లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. కాకపోతే స్త్రీ మూలకంగా గొడవలు వచ్చేటువంటి చిన్న ప్రమాదం కూడా ఉన్నది. సంఘంలో కొన్ని ఇబ్బందులు కూడా తల ఎత్తే అవకాశం ఉంది. భూభవనాల వల్ల లాభం ఉంది. దీర్ఘవ్యాధులు తగ్గుముఖం పడతాయి. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే అనేక రంగాల నుంచి ధనాదాయం కూడా వస్తుంది వీళ్ళకి. కాబట్టి ఇది మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి మంచిగా చాలా బాగుందనే చెప్పచ్చు. అలాగే దుర్గాదేవి, చండీదేవి పూజలు చేసుకోవడం వల్ల రాహు శాంతి చేసుకోవచ్చు. మినువులు కూడా దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తాయి. మిథున రాశి ఫలితాలు చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు దీనిలో వస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడింది. వీరు ఈ రాశివారు స్థిరాస్తుల్ని, బంగారం వంటివి ఏర్పరచుకుంటారు. చికాకులు అయితే ఉంటాయి. ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే 16/5/2025 నుంచి రాహు యొక్క బాధలు తగ్గి మళ్ళీ సుఖజీవనం సాగిస్తారు. జీర్ణకోశ వ్యాధులు, తగిన సమయానికి ఆహారం అందకపోవడం, తరచుగా వైద్యశాలను సందర్శించడం, అంత ఆరోగ్యం బాగా ఉండకపోవచ్చు. గురుడు చేయు చెడు ఫలితాలు మంచిగా మారుస్తారు. అయితే అధికారులతో గొడవలు, మనశ్శాంతి
దానివల్ల మనశ్శాంతి కొరబడుతుంది. భార్య మూలక సహాయం సహకారాలు అంది వస్తాయి వీళ్ళకి. అలాగే ఊహించని రీతిలో ఖర్చులు కూడా ఉంటాయి వీళ్ళకి. దేశ సంచారం, శారీరక మానసిక నలత ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లోనూ వాటిలోనూ విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రయోజనకరమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ఒక స్థిరచిత్తత ఉండకపోవడం అనేది కూడా ఈ రాశి వారిలో ఈ సంవత్సరం కనపడుతోంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ శస్త్రచికిత్సకు గురి అయ్యేటువంటి చిన్న ప్రమాదం కూడా ఉన్నది. రుణ బాధ కూడా ఉండే అవకాశం ఉంది. విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ రాశి వారికి పరిష్కారంగా కుజుడు ఇబ్బంది పెట్టే కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేయడం, వారి అష్టకాలు చదువుకోవడం, అలాగే ఈశ్వర ఆరాధన కూడా వారికి మంచి ఫలితాలని ఇస్తాయి. కర్కాటక రాశి ఫలితాలు చూద్దాం. ఇందులో పునర్వసి 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి 16/5/2025 నుంచి రాహు అనుకూలంగా ఉండి కూడా కొన్ని చెడు ఫలితాలని ఇస్తాడు. ఎందుకంటే లోహమూర్తి కాబట్టి ఆ రకమైన ఫలితాలు వచ్చే అవకాశం చెప్తున్నారు. అలాగే విద్యా విషయాల్లోనూ, వివాహ విషయాల్లోనూ, పుత్ర సంతానం విషయంలోనూ, ధనార్జనలోనూ గురుడు వీరికి బాగా సహకరిస్తాడు. అలాగే కుజుని ప్రభావం కూడా శుభప్రదంగానే ఉన్నది. విద్యారంగంలో మంచి రాణింపు వస్తుంది. అట్లాగే ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన కూడా వీరిలో నడుస్తూ ఉంటుంది. శుభకార్యాలకై ఖర్చు పెట్టడం జరుగుతుంది. అనవసరపు గొడవల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా కొద్దిగా ఉన్నది. పోటీల్లో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ సంబంధించి ప్రయోజకరమైనటువంటి ఫలితాలు వీరికి ఉన్నాయి. శుభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భవనాలు వలన లాభము, సోదరులకు చాలా మంచిది. వీళ్ళకి అధికమైన ఖర్చులు ఈ కార్తీక మాసం అన్నీ వచ్చేటప్పటికి కొన్ని ఖర్చులు ఎక్కువ ఉండడం కూడా సూచిస్తున్నారు. అలాగే ధనాదాయం అయితే బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. వీరికి దుర్గా, చండీ, కాళీ, గ్రామదేవతల పూజలు, దర్శనాలు చేసుకోవడం తరచుగా చేసుకుంటూ ఉండాలి. తైలాభిషేకాలు, శివాభిషేకాలు కూడా చేయించుకుంటే వీరికి చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సింహరాశి ఫలితాలకు వస్తే ఇందులో మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఈ రాశిలో వస్తుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం 3, అవమానం 6గా చెప్పబడింది. ఈ రాశి వారికి ఆదాయంతో పాటు వ్యయం కూడా సమానంగా ఉంది కాబట్టి వీళ్ళని ఆ ఆదాయం దాచుకోవడం అనేది జరిగే అవకాశం వీరికి లేదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా శని బాధలు వీరికి ఎక్కువగా ఉండేటువంటి సూచన చెప్తున్నారు. అలాగే అధిక ఖర్చులు ఉంటాయి. విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్నదానికి కూడా శ్రమ పడాల్సినటువంటి విషయం ఉన్నది వీళ్ళకి. అలాగే వ్యాధులు తీవ్రత తగ్గుముఖం పట్టి వారికి కొంచెం ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అనేక రంగాల నుంచి ధనాదాయం వచ్చేటువంటి అవకాశం వీరికి ఉంది. గాయాలు తగిలే ప్రమాదం కూడా వీరికి ఉంది. అలాగే భగవంతుడి ఆశీర్వచనంతో వీరికి అన్ని పనులు చక్కగా సాగుతాయి. అంటే వీరు ఎక్కువగా భగవదారాధన మీద ఆధారపడి ఉండడం ద్వారా వీరికి ఎక్కువగా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే నివాస స్థలానికి దూరంగా సంచరించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నో కష్టాల్లోని
కూడా వారు ఎదుర్కొంటారు. అయినప్పటికీ చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆ భగవంతుని ఆశీర్వచనం వల్ల వారికి ఈ మంచి జరిగేటువంటి అవకాశం సూచిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు సన్మానాలు కూడా వీరికి ఉంటాయి. మంచి వాహనాలు కొంటారు. శారీరక సాంసారిక సుఖాలని బాగా అనుభవించేటువంటి అవకాశం వీరికి చూపిస్తోంది. అలా మంచి ధనాదాయం కూడా సూచిస్తోంది. ఉన్నత పదవులు వీరు అలంకరిస్తారు. అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ప్రయోజకరమైనటువంటి ఫలితాలు కూడా వీరికి ఉన్నాయి. సాహస కార్యాలు చేస్తారు. భూ భవన ఇత్యాది విషయాల్లో లాభప్రాప్తి కూడా వీళ్ళకి సూచన ఉన్నది. అలాగే శుభకార్యాలకే ఖర్చు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మానసిక రేపు కార్తీక మాసంలో వీరికి కాస్త మానసిక నలత ఉండేటువంటి చిన్న సూచన కూడా ఉన్నది. అలాగే శక్తి సామర్థ్యాలు వారి శక్తి సామర్థ్యాలన్నీ బాగా ప్రదర్శించడం కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే బాధలన్నీ వీరికి పుష్యమాసం వచ్చేటప్పటికి తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాన్ని వారు పొందుతారు. అలాగే ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అనవసరపు గొడవలు, కొన్ని చెడు వార్తా శ్రవణం కూడా ఈ రాశి వారికి ఉన్నది. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధువర్గాల నుంచి కూడా ద్వేషం ఏర్పడి వారి వల్ల కూడా కొంచెం కలతలు ఏర్పడేటువంటి ప్రమాదం కూడా సూచన వస్తున్నది. అలాగే సదావగాహన లోపించి విరోధం పెంచుకోవాల్సి వచ్చేటువంటి ప్రమాదం కూడా వీరికి సూచిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎక్కువ రాహువు యొక్క ప్రభావం తగ్గడానికి వీరు గ్రామ దేవతల పూజలు మొక్కులు చెల్లించుకుని వచ్చినట్టయితే వారికి శుభవార్తలు వినడం జరుగుతుంది. అలాగే శివాభిషేకాలు వీరికి బాగా అనుకూలత ఇస్తాయి. పండగల్ని ఆచరించడం, వాటి వల్ల ఆ కుజుడి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ఈ భక్తి భావంతో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ చెడు ఫలితాలన్నింటి దాటుకుని శుభ ఫలితాలని అందుకునేటువంటి మంచి శుభ అవకాశాలు సూచనలు ఇవ్వబడుతున్నాయి. కన్యా రాశి ఫలితాలు. కన్యా రాశి ఫలితాల్లో ఇది ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ కన్యారాశికి వస్తాయి. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ సంవత్సరం నూతన ఆస్తులు ఏర్పడతాయి. సంవత్సర ప్రారంభంలో రాహు రజతమూర్తి ఈ రాశి వారికి రాహు అంతగా బాధించడు. అయితే శని ప్రభావం కూడా వీరికి తక్కువగానే ఉన్నది. గురుడు ప్రారంభంలో రజతమూర్తి అవడం వల్ల గురు ప్రభావం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి గురుగ్రహం చాలా మెండుగా ఉంది. ధనాదాయం ఉంటుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు. స్త్రీల మూలకంగా కొన్ని గొడవలు కూడా ఉండేటువంటి చిన్న ప్రమాదం ఉన్నది. బంధువర్గం నుంచి కొంత ద్వేషం, అంటే వీరు బాగా అన్ని అనుకూలతలు సాధించడం వల్ల వారు అసూయపడేటువంటి చిన్న ప్రమాదం కూడా ఉన్నది. వీళ్ళు తల్లిదండ్రుల అనుగ్రహాలకి పాత్రులవుతారు. అలాగే పితృదేవతల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వీళ్ళకి చాలా బాగా ఉంది. విద్యార్థనతో పాటు ధన సంపాదనలో కూడా ఎలాంటి లోటు వీరికి ఉండదు. విద్యారంగంలో మంచి రాణింపు ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. కంటి జబ్బులు, పైత్య ప్రకోపం, రక్తదోషం లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని వీరు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు. ఉన్నత పదవులు పొంది సంఘంలో గౌరవాన్ని వస్తుంది, గౌరవాన్ని పొందుతారు. పితృదేవతల అనుగ్రహం చాలా బాగుంది. వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే నివాస స్థలానికి దూరంగా సంచరించవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది.
నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల కొంత బాధ వీరు అనుభవించాల్సి వస్తుంది. పదవులు పొందే అవకాశం కూడా ఉంది వారికి. పదవులు పొందే అవకాశము, పదవులు తర్వాత భూభవనాల వల్ల లాభము, వీరి సోదరులకు చాలా మంచి కూడా జరుగుతుంది. అలాగే వృధా ఖర్చులు కూడా కొన్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీరు ధన నష్టం ఉన్నది. ఆదాయంతో పాటుగా వీరు ధన నష్టాన్ని కూడా చవి చూడడం జరుగుతుంది అన్నమాట. వృధా ఖర్చులు వల్ల ఇదంతా జరుగుతుంది. అలాగే సంతానానికి, మేనమామలకి వారికి మేలైన కాలంగా చెప్పబడింది. బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితం లభిస్తుంది. మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, శుభ ఫలితాలను ఇస్తారు. అలాగే కోరినవన్నీ సమకూరుతాయి, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలను కూడా వీరు ప్రదర్శిస్తారు. ఈ రాశి వారికి పూజలు చేసుకోవడం, చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు అవసరం ఏమీ లేదు వీరికి. ఏదైనప్పటికీ ప్రతి 45 రోజులకు కుజుడు మారుతూ ఉండడం వల్ల కుజునితో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి వీరికి. అందువల్ల రవి కూడా ప్రతి మాసం మారడం వల్ల రవితో కూడా వీరికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, ఆదిత్య హృదయం ఇటువంటి వాటిని పఠించడం వల్ల, స్తోత్రం చేయడం వల్ల, ఆయా దేవాలయాలను దర్శించుకుని పూజలు వగైరాలు చేసుకోవడం వల్ల వీరికి మంచి శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తులారాశి ఫలితాలు చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. మొత్తానికి చూసినట్లయితే ఈ సంవత్సరం ఈ రాహు తామ్రమూర్తి తగ్గడం వల్ల రాహు ఫలితం మధ్యమంగా ఉంటుంది. శని స్వర్ణమూర్తి తగ్గడం వల్ల శని ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి వీరికి. గురుడు ప్రారంభంలో కొంచెం ఫలితం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ విద్యా విషయాల్లోనూ ఉద్యోగ విషయాల్లోనూ వీరికి శాస్త్ర పరిశోధనలోనూ కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనపడుతుంది. అలాగే వీరికి దూర ప్రయాణాలు కూడా ఉన్నాయి. అలాగే జీర్ణకోశ వ్యాధులతోటి కొంచెం ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే అనవసరపు గొడవలు, కొన్ని మరణ వార్తలు లాంటివి వినడం అలాంటివి వీరికి అనుభవంలోకి వస్తాయి. అలాగే దొంగతనాలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. వీరికి ధనాదాయం బాగా ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు. అలాగే దూర ప్రయాణాలు కూడా వీరికి లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు విద్యార్థనతో పాటు ధన సంపాదనలో కూడా వారికి ఎలాంటి లోటు ఉండదు. విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొనడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు కొరవ అసలు ఉండదు. లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు వీరికి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరికి పితృదేవతల మరియు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం చాలా బాగా ఉండడం వల్ల వీరికి ఈ రాశి వారికి వచ్చే కష్టాలన్నీ కూడా దానివల్ల పూర్తిగా పరిహరింపబడి వారు ఆనందంగా జీవించడం జరుగుతుంది. భార్య మూలకమైనటువంటి సహాయ సహకారాలు కూడా వీరికి అందుతాయి. అయితే ఈ ఎక్కువ కార్యక్రమాల్లో వాటిల్లోనూ పాల్గొనడం వల్ల సమయానికి భోజనాదులు లేక ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే పోటీల్లో వీళ్ళకి విజయం లభిస్తుంది. శారీరక మానసిక నలత ఏర్పడుతుంది. ఎందుకంటే వీరు ఎక్కువ దేశ సంచారం చేసే అవకాశం, అలాగే ఎక్కువ పనులు ఒత్తిడిలోకి లోనవడం వల్ల ఆరోగ్యం కొంచెం నలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. అలాగే విద్యా వైజ్ఞానిక రంగంలో ప్రావీణ్యం, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి అన్నమాట. సో అందువల్ల గురువుపాసన చేయడం, గురువు గారిని ఉపాసన చేయడం వీరికి మంచి ఫలితాలు. శ్రీపాద శ్రీవల్లభ రాఘవేంద్ర స్వామి, అలాగే షిరిడి సాయిబాబా, దక్షిణామూర్తి ఇత్యాది గురువుల్ని వీరు
ఉపాసించి వాళ్ళని పూజించినట్లయితే వీరికి మంచి ఫలితాలని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్ర దర్శనం చేయడం వల్ల కూడా వీరికి కీడు ఎక్కువగా పరిహరింపబడి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యములు, తండ్రి ఆస్తులను బాగు చేయడం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. సంపాదన కొంచెం తక్కువగా ఉంటుంది. అప్పులు చేయవలసి వస్తుంది వీరికి. సంవత్సర ప్రారంభంలో రాహు వల్ల వీరికి ఇబ్బందులు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే శని వల్ల కూడా చెడు ఫలితం చాలా తక్కువగా ఉంది. ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలే ఉంటాయి తప్ప హెచ్చు ఉండదు, తగ్గు ఉండదు అన్నట్టుగా నడిచిపోతూ ఉంటుందన్నమాట. వృత్తి వ్యాపారాల్లో వీరికి మేలైన ఫలితం లభిస్తుంది. అలాగే భోజన ప్రాప్తి ఇత్యాదులన్నీ కూడా వీరికి చక్కగా ఉంటాయి. అలాగే ధన సంపాదన విషయంలో అంత ఎక్కువ ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చు. అలాగే సంతానానికి మేనమామలకి మేలైనటువంటి కాలం కాదు ఇది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, డాక్టర్లకు మంచి సమయం ఇది. కర్షకులకు అనుకూలమైనటువంటి కాలం. పుణ్యతీర్థాలన్నీ కూడా చేస్తారు. సంతానానికి కొంచెం సంతానం మీద చింత ఉంటుంది వీరికి. భోజన ప్రాప్తి వీరికి ఎప్పుడు కూడా అడ్డు లేకుండా చక్కటి భోజనాలు చేయడం దొరుకుతుంది. రాజకీయ నాయకులకు ఇది అనువైన సమయం. వీరికి మంచి అధికారుల దగ్గర నుంచి మెప్పులు పొందడం జరుగుతుంది. అలాగే వివాహాది సంబంధాలు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కుదురుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఎర్రని పంటలన్నింటికీ కూడా అధిక సాగుకి మంచి సమయం ఇది. ఎర్రని భూములన్నీ పండుతాయి ఈ సంవత్సరం. అలాగే ఎర్రని వస్తువులు బాగా పండుతాయి. ఎర్రని వస్తువులకి ఎక్కువ ధరలు కూడా గిట్టుబాటు ధరలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులు కూడా వీరికి సమకూరుతాయి అన్నమాట. ఖరీదైన వస్తువాహనాలు కొనడం కూడా ఈ రాశివారు చేస్తారు. కొన్ని ఉన్నత పదవుల్ని వీరు సంఘంలో గౌరవాన్ని పొందడం కూడా జరుగుతుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం, అలాగే విదేశీ వాసం వలన కీడు, అవమానం, అపనింద లాంటివి కూడా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి అందువల్ల దూర ప్రయాణం, విదేశీ వాసం చేసేవారు అన్నీ సరిగ్గా చూసుకుని వారు ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు వెళ్తే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యారంగంలో రాణింపు ఉంటుంది. ఈ రకంగా వీళ్ళు శుభకార్యాలు, సాహసకార్యాలతోటి మొత్తం మీద వీరికి మధ్య మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ కూడా పైచేయిగానే ఉంటూ చక్కగా ఈ సంవత్సరం వీరు దైవ ఆరాధనతోటి, పితృదేవతల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో చక్కగా ఈ సంవత్సరాన్ని ఆనందంగాను లాభదాయకంగాను గడుపుతారని చెప్పబడుతోంది. ఈ వృశ్చిక రాశి వారు గురుని అనుగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల వారు ఈ గురుడికి సంబంధించినటువంటి శ్రీపాద, శ్రీవల్లభ, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, దక్షిణామూర్తి ఇలాంటి గురువుల యొక్క పూజలు వారి యొక్క చేసి వారి కరుణ పొందడం ద్వారా వీరు వారి కష్టాలని, నష్టాలని అధిగమించవచ్చు. అందువల్ల పీఠాధిపతుల్ని కూడా కలిసి వారి ఆశీర్వాదం పొందడం కూడా ఈ రాశివారు చేయడం వల్ల వారికి ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి ఫలితాలు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనురాశిలోకి వస్తాయి. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనురాశి వారికి ఈ ఆదాయం, వ్యయాలు సమానంగా ఉండడం వల్ల వీరు కొత్తగా ఆస్తుల్ని కొనుగోలు చేయడం,
అట్లాంటివి ఊహించడానికి అవసరం లేదు. వారు విపరీతమైనటువంటి అవమానం ఎక్కువగా ఉండడం వల్ల అవమానాలు జరిగే పరిస్థితుల్లోకి సాధ్యమైనంత వరకు పోకుండా ఉండడమే మంచిది. అలాగే రాహువు లోహమూర్తి అవడం వల్ల వారికి తామ్రమూర్తిగా ఉండడం వల్ల రాహువు వీళ్ళకి యోగ్యకారకుడు కాదు. శని కూడా వీరికి శని ప్రభావం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. గురు ఫలితం మధ్యస్థంగా ఉంటుంది వీరికి. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని అమ్మి వేసుకోవడం లాంటి ప్రమాదాలు కూడా కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా లోహమూర్తిగా ఈయన కుజుడు ఉండడం వల్ల వారికి కుజుని యొక్క ప్రభావం చెడుగా పనిచేస్తుంది. స్థిర చిత్తత ఉండదు వీళ్ళకి. అలాగే వాయు సంబంధమైనటువంటి రోగాల వల్ల కొంచెం శరీరానికి బాధ ఉంటుంది. జీర్ణకోశానికి చెందిన రోగబాధ కూడా వీరు అనుభవించాల్సి వస్తుంది. విదేశీ వాసము, అధికారుల ఆగ్రహానికి గురి కావడము, గుండె జబ్బు, కీళ్ళ నొప్పులు ఇత్యాది రోగాల వల్ల వీరు కొంచెం శ్రమ పడవలసినటువంటి అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో మేలైనటువంటి ఫలితం వస్తుంది. శస్త్రచికిత్సలకి గురి అయ్యేటువంటి కొద్దిగా ప్రమాదం ఉన్నది. గృహ నిర్మాణము, అలాగే 4 వైపుల నుంచి వీరికి రాబడి ఉంటుంది. అనేక రంగాల నుంచి వీరికి రాబడి ఉండడం జరుగుతుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఉండేవారు కూడా వారు మంచి ప్రావీణ్యత, అలాగే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ప్రయత్న లోపం లేకుండా ఫలిత లోపం ఉంటుంది. అంటే వీరు కష్టపడి ఫలితాన్ని ప్రయత్నం చేస్తారు, కానీ ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి యోగాన్ని రీత్యా వారికి ఈ ఫలితం అంతగా ఆశించినంతగా ఉండదని చెప్పుకోవచ్చు. వ్యాధుల తీవ్రత మాత్రం తగ్గుముఖం బట్టి మెల్లిగా సంవత్సరం మధ్యలో వచ్చేటప్పటికి వ్యాధుల తీవ్రత వీరికి తగ్గుముఖం బట్టి కొంచెం శరీరం ఆరోగ్యంగా అనిపిస్తుంది. అలాగే స్థిరాస్తులు కూడా సమకూరుతాయి. ఉన్నత పదవులు, సంఘంలో పలుకుబడి పెరుగుతాయి. సంప్రదాయాల పట్ల గౌరవం ఉండడం వల్ల వీరికి సంఘంలో కూడా వీరికి గౌరవం పెరుగుతుంది. అలాగే వివిధ రకాలైన జబ్బులు వీరికి తీవ్రంగా బాధించేటువంటి ప్రమాదం కార్తీక మాసం తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. భార్యామూలక సహాయ సహకారాలు వీరికి బాగా అందివస్తాయి. మంచి అభివృద్ధిని కూడా ఇస్తారు ఈయన. వాహన పశు సంపద కలుగుతుంది. కొద్దిగా కోపం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఆ కోప ప్రదర్శన వల్ల కొన్ని ప్రమాదాలు వీరికి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేళకు సరైన తిండి దొరకకపోవడం, నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల వీరు కొంచెం ఇబ్బంది పడతారు. కళత్రంతో కొంచెం గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. ఆహారంలో దృష్టి దోషం, ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది. అధికారుల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ధనాదాయం బాగానే ఉన్నా కూడా ధన నష్టం కూడా అదే సమయంలో ఉండడం వల్ల ఎంత అయితే ఆదాయం వస్తుందో అంతా వీరికి ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల దేశ సంచారం, శారీరక మానసిక నలత ఏర్పడడం, అలాగే భూభవనములు వలన లాభము, ఇవంతా కూడా వీరికి అంటే ఇది మిశ్రమంగా చెప్పుకోవచ్చు. అటు మంచి జరుగుతూ ఉంటుంది, అదే టైంలో ఎంతైతే వస్తుందో అంతా వీరు ఖర్చు చేసేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ ఖర్చు అనేది ఆధ్యాత్మిక పరంగా మంచి కార్యక్రమాలకు వినియోగించినట్టయితే వారికి అది చాలా సౌఖ్యంగా ఉండి వారికి చక్కటి పుణ్యాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. అది ఈ రాశి వారికి రాహు ఇబ్బంది ఉండడం వల్ల వీరు గ్రామ దేవతల యొక్క పూజలు, మొక్కుబడులు చేయడం, చండీ హోమం, కాళికా ఆరాధన, రాహుతోటి రాహుకి శాంతి చేయించుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలని పొందుతారు. శని త్రయోదశి నాడు శని తైలాభిషేకం చేయించుకోవడం, శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని ఈ నిత్యం పొందడం వల్ల కూడా వీరు ఈ చెప్పబడినటువంటి అనేక కష్ట నష్టాలని వారు బాగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. మకర రాశి ఫలితాలు చూద్దాం.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు దీనిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడింది. వీరికి రాహు ప్రారంభంలో రజతమూర్తిగా ఉండడం వల్ల కష్టాలతో పాటుగా సుఖాలను కూడా ఇస్తాడు. ఈ రాశి వారికి రాహు మధ్యస్థంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శని ఈ సంవత్సరం తామరమూర్తి అవడం చేత మంచి ఫలితాలను ఇవ్వలేడు, కానీ చెడు ఫలితాలను మాత్రం ఇవ్వడు. ఈ గురుడు ఈ సంవత్సరం వీరికి స్వర్ణమూర్తి అవ్వడం వల్ల గురుడు మంచి ఫలితాలనే ఇస్తాడు. దేశ సంచారం, శారీరక మానసిక నలత ఏర్పడుతుంది. అలాగే సుఖశాంతులు లోపంతో శరీరంలోటువంటి కొన్ని ఇబ్బందులు, అనారోగ్యటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి శ్రమ ఇవన్నీ పొందడం జరుగుతుంది. అధికారులు కొంచెం వల్ల అనాదరణకు గురయ్యేటువంటి కొద్దిగా ప్రమాదం కూడా ఉంది. వీరికి వారి ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సంతాన మూలకమైనటువంటి ఆనందం అయితే ఉంది. పరంపరల్ని పొందడం జరుగుతుంది. అలాగే స్థిరచిత్తత ఉండకపోవడం వల్ల వీరికి తరచుగా ఇటువంటి ఇబ్బందులు మనం చూడవచ్చు. అలాగే వాహన పశు సంపద కూడా వీరికి ఈ సంవత్సరం బాగానే ఉంది. బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాన్ని జ్యేష్ఠమాసంలో వాళ్ళు చూడవచ్చు. అలాగే సంతానానికి మేలైన కాలం ఈ జ్యేష్ఠమాసం కాదు. వాయు సంబంధమైనటువంటి రోగాలు, అలాగే వాళ్ళ కొంచెం వీళ్ళు వాయు అంటే గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి వాటితోటి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ జ్యేష్ఠమాసం ఆషాఢ మాసంలో మనం వారికి చెప్పవచ్చు. అలాగే జీర్ణకోశ వ్యాధుల వల్ల, అలాగే శస్త్రచికిత్సలకు కూడా అవకాశం కొంతమందికి ఉండేటువంటి అవకాశం ఉన్నది. రుణం చేస్తారు. కళత్రానికి అనారోగ్య బాధ ఒకటి కూడా మనం చూపిస్తుంది. విద్యా వైద్యానికి రంగాలలో వీళ్ళు మంచి ప్రావీణ్యత, పేరు ప్రతిష్టలు ఇవన్నీ పొందుతారు. అలాగే వాహన పశు సంపద కూడా వీళ్ళు సంపాదించడం జరుగుతుంది. కొన్ని మరణ వార్తలు లాంటి కొన్ని అశుభమైనటువంటి వార్తలు వినేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని వీళ్ళు వాళ్ళకి ఒక భూతంలా వీళ్ళు వెంబడిస్తోందనే భయపడి దాంతో ఎక్కువగా బాధపడేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రయత్న లోపం లేకుండా కూడా ఫలిత లోపం వీరికి ఉంటుంది. అంటే వీళ్ళు ప్రయత్నం బాగా చేసినప్పటికీ ఫలితం ఈ రకమైనటువంటి ఈ ఏడాది వారికి ఉన్నటువంటి ఫలితాల వల్ల, రాశి ఫలితాల వల్ల ఇటువంటి అంత 100% వారికి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. అలా అనుకున్నవన్నీ సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండి వాళ్ళ నివాస స్థానానికి దూరంగా సంచరించవలసినటువంటి అవకాశం ఉండడం వల్ల ఆరోగ్య భంగం కూడా ఉంటుంది వీరికి. ఇదంతా కార్తీక మాసంలో వారికి జరగవచ్చు. అలాగే మార్గశిర మాసం వచ్చేటప్పటికి స్థిరాస్తులు విషయంలో వీళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. భార్యామూలక సహాయ సహకారాలు కూడా వీరికి బాగా అందుతాయి. అలాగే కంటి జబ్బులు, పైత్య ప్రకోపం లాంటి జబ్బులు వారికి పౌష్యమాసంలో కొంచెం వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి విషయంలో ప్రయోజకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యారంగంలో రాణింపు ఉంటుంది. మంచి అభివృద్ధిని ఇస్తారు. సో ఈ రాశి వారికి మొత్తం మీద చూసినట్లయితే ఒక రకంగా మంచిగా ఉందనే మనం అనుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం వీటికి పరిష్కారంగా హనుమాన్ చాలీసా చదవడం, కుజ అష్టోత్తరం చదువుకోవడం, దుర్గా సప్తశతి చేయడం, సంవత్సరంలో కనీసం 2 సార్లు పుణ్యక్షేత్ర దర్శనం, ఈశ్వరారాధన చేయడం వల్ల వీరికి జరిగేటువంటి నష్టాలన్నీ కూడుకుని మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుంభరాశికి వస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయి. ఆదాయం వీరికి 8, వ్యయం ఏమో 14, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడింది. ఈ రాశి వారికి అన్ని శుభకార్యాలు చేస్తారు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి మధ్యమ ఫలితమే చెప్పబడింది.
పోటీల్లో విజయం లభిస్తుంది, ధనాదాయం బాగా ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధనాదాయం బాగా ఉన్న అదే సమయంలో ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అధికంగా ఖర్చులు ఉంటాయి. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళి రావాల్సి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అధికారుల అనాదరణకి ఆగ్రహానికి గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది. శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు. అత్యధికంగా ఖర్చులు ఉన్నప్పటికీ ఈ శక్తి సామర్థ్యాలను ఎక్కువ ప్రదర్శించడం వల్ల అనారోగ్యంగా సూచనలు కూడా, ఆరోగ్య భంగం కూడా మనకి సూచన వస్తుంది. బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాన్ని వారు ఆషాఢమాసంలో చూసేటువంటి అవకాశం ఉంది. అలాగే కోరినవన్నీ సమకూరుతాయి, ఉద్యోగాభివృద్ధి ఉంది, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. విద్యా వైజ్ఞానిక రంగాల్లో కూడా మంచి ప్రావీణ్యం, పేరు ప్రతిష్టలు వీరి శ్రావణ మాసంలో చూడగలుగుతారు. అలాగే భాద్రపద మాసం వచ్చేటప్పటికి వీరికి అనవసరపు గొడవలు అవి కొన్ని చికాకులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఆశ్వీజ మాసంలోకి వచ్చేటప్పటికి వీరికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి వారికి విద్యారంగంలో ఉన్న వారికి మంచి రాణింపు వస్తుంది, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. ప్రయత్న లోపం లేకున్నప్పటికీ ఫలిత లోపం ఉంటుంది. అలాగే వీరికి కూడా ఎంతో కష్టపడినప్పటికీ 100% రిజల్ట్ రాదు. అయితే పితృదేవతల అనుగ్రహం బాగా కలిసి వస్తుంది కాబట్టి పితృదేవతలని ఆరాధించడం, తల్లిదండ్రులకి పూజించడం లాంటి కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ద్వారా వీరు ఈ కష్టాలని నష్టాలని అధిగమించేటువంటి అవకాశం ఉంది. వివాహం, సంతానం కూడా ఈ రాశి వారికి సూచన ఉంది. అలాగే కొన్ని ఘోరమైన ఆపదల్ని కూడా వీరు ఈ రకమైనటువంటి పితృదేవతల ఆరాధన, తల్లిదండ్రుల ఆరాధన, నిత్య పూజ చేయడం ద్వారా వాళ్ళు వాటిని తప్పించుకోవచ్చు. విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొనడం జరుగుతుంది. పేరు ప్రతిష్టలకైతే కొదవ ఉండదు. అనేక విధాలుగా వీరు వారి నైపుణ్యాల్ని ప్రదర్శించడం జరుగుతుంది. కీర్తి విద్యా వినోద గోష్ఠులు వీటన్నిటిలో కూడా వీరికి భార్యామూలకమైనటువంటి సహాయాలు కూడా బాగా అందుతాయి. ఈ కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం అనేది కూడా వీరికి జరిగే అవకాశం ఫాల్గుణ మాసంలో ఉండవచ్చు. గాయాలు తగిలే ప్రమాదం ఉంది. దృష్టి దోషం వల్ల వీరు బాధపడతారు కాబట్టి ఆ దృష్టి దోషం లేకుండా ఉండే చర్యలు వీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. అందువల్ల ఈ రాశి వారు ఈ అన్ని గ్రహములు కూడా వీళ్ళకి మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి దినచర్యలో అన్ని దేవతలకి, అన్ని గ్రహాలకి వారు ప్రార్థించుకుంటే సరిపోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనం చాలా ముఖ్యం. సరిగ్గా నడవని వల్ల అవి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వీరు దేవతల నిత్యం దేవతారాధన చేసుకుంటూ తల్లిదండ్రులను పూజించుకోవడం ద్వారా వీరికి వచ్చే కష్ట నష్టాలని అధిగమించేటువంటి అవకాశం ఉన్నది. ఇక మీనరాశికి వచ్చినట్లయితే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇందులోకి వస్తున్నాయి. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మీనరాశి వారికి చికాకులు, మనస్పర్ధలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే శని లోహమూర్తి అవడం వల్ల అన్ని వ్యవహారాలు సకాలంలో జరగకుండా దీర్ఘకాలం పట్టేటువంటి అవకాశం ఉంది. కుజుడు మధ్యమ ఫలితాలని వీరికి ఇస్తారు. కళత్రంతో గొడవలు ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం రావడం, ఖర్చు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దుష్ట సహవాసం వల్ల కష్ట నష్టాలు ఉంటాయి. ఈ కాలం అంత మంచిది కాదు. వైశాఖ మాసం వచ్చేటప్పటికీ వీరికి కమ్యూనికేషన్స్ సంబంధించిన కొన్ని ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా ఖర్చు ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే జ్యేష్ఠమాసం వచ్చేటప్పటికి వీరికి ఇంటిలో శుభకార్యాలు జరగడం, విద్యారంగంలో రాణింపు కూడా సూచన ఉంది.
ఆషాఢ మాసం వీరికి అంత మంచిగా చెప్పబడలేదు. శ్రావణ మాసం వచ్చేటప్పటికి వీరికి బాధలన్నీ తొలగిపోయి తెలివిగా పనిచేసి ధన సంపాదన విషయంలో వీరికి బాగా చేసినప్పటికీ కూడా ఈ మొత్తం మీద వీరి సంవత్సర రాశి ఫలితంగా వీరికి పొందవలసిన దానికన్నా తక్కువగానే పొందడం జరుగుతుంది ఫలితాలు. ఉద్యోగ అభివృద్ధి అయితే ఉన్నది. బయట మానసిక అశాంతి మాత్రం వీరు పొందుతారు. విద్యా వైద్యానికి రంగంలో వీరికి అభివృద్ధి చూస్తారు. కార్తీక మాసం వచ్చేటప్పటికి ఖర్చులు ఎక్కువ అవడం, అధికారులతో గొడవలు ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. బంధుమిత్రులకి దూరం అవ్వడం, అలాగే వృధా వ్యయం ఇవన్నీ కొద్దిగా వీరికి అంత బాగా ఉన్నట్టు కనపడలేదు. మార్గశిర మాసం వచ్చేటప్పటికి వీరికి ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, మంచి రాణింపు, అలాగే భోజన ప్రాప్తి, పితృదేవతల ఆశీర్వచనాలు, అనుగ్రహం బాగా కలిసి వస్తుంది. వారి ఆశీర్వచనంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి. ఖరీదైన కొత్త వాహనాలు పౌష్యమాసంలోకి వచ్చేటప్పటికి కొనే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణం ఉంటుంది. స్థిరాస్తులు సమకూరుతాయి. భార్యా మూలకంగా వీరికి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఇంట బయట కూడా మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో వారికి వివాహాలు జరుగుతాయి. సంతానాన్ని పొందేవారు సంతానం పొందుతారు. అలాగే వీరికి ఈ రాశి వారికి మీనరాశి వారికి ఈ పరిష్కారంగా రాహుకి గ్రామదేవతల దర్శనము, దుర్గాదేవి చండీ హోమం లాంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాళహస్తి అలాంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, రాహువుకి పూజలు చేయించుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, రాఘవేంద్ర స్వామి, శ్రీపాద వల్లభ, షిరిడి సాయిబాబా వంటి దక్షిణామూర్తి వంటి గురువుల యొక్క అనుగ్రహం పొందడం కోసం వారిని పూజించడం, అలాగే పీఠాధిపతుల్ని కలిసి వారి ఆశీర్వచనాలు పొందడం వల్ల వీరు ఎక్కువగా వారి కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడి సుఖజీవనాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు ఈ 12 రాసుల వారికి నా పరిజ్ఞానం మేరకి రాసుల ఫలితాలని వాటిని చెప్పడం జరిగింది. వీరందరికీ కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరిగి శుభంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక అంశంతో మరోసారి కలుద్దాం. నమస్కారం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.